అందరికీ వందనములండి. ప్రైజ్లాడండి. ఈరోజు వివాహ బంధం గురించి మీతో కొన్ని మాటలు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. అవేవంటే, భార్యాభర్తలు ఎలా ఉండాలండి? ప్రేమ కలిగి ఉండాలి. ఒకరినొకరు అనురాగం కలిగి ప్రేమ కలిగి ఉండాలని దేవుడు ఏం చేశారండి? ఆదాము గారి నుంచి పక్కటెముక తీసి అవ్వమ్మ గారిని చేశారు. వాళ్ళిద్దరూ కలిపి ఫలించి మీరు అభివృద్ధి పొందండి చెప్పారు. ఇప్పుడు ఈ రోజున ఎలా ఉన్నాయండి? అలా లేవు. మొన్నే రీసెంట్గా జరిగింది, మీరు అందరూ వినే ఉంటారు. సెల్ఫీ తీసుకుందామని భర్తని తీసుకెళ్ళి అందులో నదిలో దోసేసింది. పాపం ఆయన బాగానే ఎవరో జాలల చేత బ్రతికి బట్ట కట్టాడు. మొన్న భార్యని కుక్కర్లో పెట్టి ఉడకబెట్టాడు. ఏంటండి ఇవి? సమాజం ఎటు వెళ్ళిపోతుందో మనకి తెలుస్తుందా? తండ్రిని అక్కడ చూసిన కనిపిస్తున్నాయి. అబ్రహాం గారు, సారమ్మ గారు ఎలా ఉండేవారండి? యజమాండా నా యజమాండా అని పిలిచేది. అది ఎక్కడ బాండింగ్ ఉంది వాళ్ళ మధ్యన, ప్రేమ కలిగి ఉన్నారు వాళ్ళు. ఆ ప్రేమలో ఎంతో దేవుడిని సంతోషపరిచారు. ఇప్పుడు అలా ఉన్నాయండి? ఏదో ప్రేమించుకుంటున్నారు అంతే, మళ్ళీ విడిపోతున్నారు, విడాకులు అంటున్నారు. సమాజం ఎట్టిపోతుందో మనకి ఈరోజు తెలియట్లేదు. పెళ్ళంటే ఏంటండి? దేవుడు చేసిన సంకల్పం. ఆ సంకల్పాన్ని ఏం చేస్తున్నారు ఈ రోజుని? ఆ సంకల్పాన్ని దెబ్బతీస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాం అనుకుంటున్నారు. తర్వాత మళ్ళీ విడిపోతున్నారు. అలా చేయకుండా ఉండాలంటే మనం దేవుని ప్రేమ కలిగి అన్యోన్య దాంపత్యంలో జీవితాల్ని పంచుకొని ప్రేమగా ఉండాలి. ఒకరి భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య వినాలి. అప్పుడే ఆ రెండు జీవితం సరిగ్గా సమంగా సాగుతుంది. అప్పుడు ఇలాంటివి ఏమీ ఉండవండి. ఇదివరకు అసలు ఉండేవా ఇలాంటివి? ఈ మధ్యనే బాగా ఎక్కువగా అయిపోయినాయి. భార్యని భర్త చంపటం, భర్తని భార్య చంపటం. ఏంటండి ఇది? ఈ సమాజంలో నైతిక విలువలు తగ్గిపోతున్నాయి. నైతిక విలువలు కావాలంటే మనం ఎప్పుడు కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ మధ్యన బాండింగ్ లేక ఈరోజు ఇలాగా సమాజం ఎటు వెళ్ళిపోతుందో తెలియట్లేదు. అందుకే అవ్వమ్మ గారిని ఆదర్శంగా తీసుకోవాలి, శారమ్మ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. మనం ప్రేమ కలిగి పెళ్ళనే రెండు పదాలని మనం అన్యోన్య దాంపత్యాన్ని మనం చక్కగా జీవించాలని నేను మీ అందరికీ మనవి చేస్తూ, వివాహ బంధం ఎంత గొప్పదండి! ఎంత గొప్ప వివాహ బంధాన్ని ఈరోజు ఏం చేస్తున్నారండి? చిన్నప్పటి నుంచే, ఆ స్కూల్ అప్పటి నుంచే లవ్వులు, ప్రేమలు, ప్రేమించేసి వెళ్ళిపోవటం. మన రీసెంట్గా తల్లిని 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు అంటండి తల్లిని చంపేసిందండి. అలాంటి వారు ఇప్పుడు తయారవుతున్నారు. దేవుని సంకల్పానికి మచ్చ తెస్తున్నారు. ఈ 5వ తరగతి 6వ తరగతిలోంచే స్కూల్లోంచే వీళ్ళు ఏమైపోతుందంటే యువత పాడైపోతుందండి. ఈ సెల్ ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారు. మెయిన్ సెల్ ఫోన్లు ఇవ్వకండి తల్లిలారా. మీరు సెల్ ఫోన్లు మీ పిల్లలకి ఇవ్వకండి. వారు కూర్చున్నప్పుడు లేచినప్పుడు మీరు దేవుడి జ్ఞానాన్ని వాళ్ళకి నేర్పండి. వాళ్ళకి నేర్పితే వాళ్ళు పెద్దవాడు అయ్యాక వారు తొట్టిల్లిపోకుండా వాళ్ళు చక్కగా దేవుని మార్గంలో నడిచి అప్పుడు మీరు ఎవరిని చేసుకోమంటే వాళ్ళు చక్కగా పెళ్లి చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి మీరు మీ ఇంట కూర్చున్నప్పుడు లేచినప్పుడు దేవుడు ఏం చెప్పమన్నాడండి? వాక్యాన్ని వాళ్ళకి బోధించమని ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు సెలవిచ్చారు. అందుకే మీ బాల్య దినములందే సృష్టికర్తని ఏం తెచ్చుకోవాలండి? స్మరణకు తెచ్చుకోవాలి. సృష్టికర్తని స్మరణకు తెచ్చుకుంటే వారి పెద్ద అయ్యాక త్రొట్టిల్లిపోరు. ఇలాంటి ఆవేశాలకి వాళ్ళు లోనైపోకుండా ఈ భార్య భర్త అంటే ఏమిటి, తండ్రి ప్రేమ అంటే ఏమిటి, తల్లి ప్రేమ అంటే ఏంటి అని వాళ్ళు తెలుసుకుని అదే ప్రేమని అనుకోకుండా ఇలాంటి ప్రేమ అప్పుడు మీరు చూసిన సంబంధాలు వాళ్ళు చేసుకుని చక్కగా వారి జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని గడుపుతారు. ఈ మాటలు, కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనములండి.